అయితే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా 1000 రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది. అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము 1000 రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు 5 సంవత్సరాలు తీసుకున్నారు, దపదపాలుగా పెంచుతూ. అంటే సుమారు 32,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు. కానీ ఎప్పటికప్పుడు మేము అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అంటే 3,000 నుంచి 4,000 చేయడం ఒక్కమారుగే. అది రేపటి నుంచి, అంటే రేపు 1 నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు 6 గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణం చేసి మరి 6 గంటలకే అక్కడ పెనుమాక విలేజ్లో తుళ్ళూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే తుళ్ళూరు మండలం అన్నారు, మంగళగిరి నియోజకవర్గం తుళ్ళూరు మండలం కదా, క్షమించాలి. పెనుమాక విలేజ్లో మాత్రం తెల్లవారు 6 గంటలకి వారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది మీ ద్వారా నేను ప్రధానికానికి అంత కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా 6 గంటలకే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చేయాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అధికారంకి వచ్చిన వెంటనే మేము ఆయన 5 మీద సంతకం పెట్టడం జరిగింది. అది హామీలు ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగానే ముఖ్యంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల విషయం కావచ్చు, రేపు అన్నా క్యాంటీన్లన్నీ కూడా తెరిపించి పేదవాడికి పట్టెడు అన్నం దొరికేటట్టుగా చేయడం ఉద్దేశంగా అది ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. అదే కాకుండా మెగా డిఎస్సి సుమారు 16,400 పోస్టులు నియామకాలు, ఉపాధ్యాయ నియామకాలు చేయడానికి దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగే పెన్షన్కి సంబంధించి 4,000, 3,000 నుంచి 4,000 రూపాయలు జూలై 1 నుంచి మరి ఇంటింటి వద్దే పంపిణీ చేయడం కూడా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రిగా అంటే మా ఎలక్షన్కి